హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ సండే. ఈరోజు టైం 7 అవుతుంది. నా వంటలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా పెరిగేసి చికెన్ ఫ్రై చేస్తా, కానీ ఈసారి టమాటా వేసి చేస్తున్నా. మీకు ప్రాసెస్ అయితే చూపిస్తా. నార్మల్ రొటీన్గానే ఉంటుంది. అందరికీ సండే రెస్ట్ ఉంటే నాకేం సండే పని ఉంటుంది. లేవగానే ఫస్ట్ అయితే నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తాను, ఎందుకంటే అన్నం ఉడుకుతుంది తొందరగా, పెద్ద స్ట్రెస్ అనేది తప్పుతుందని. పక్కనైతే చికెన్కి అయితే గిన్నె అయితే పెట్టేసిన. ఫ్రై చేస్తాను కాబట్టి కుండీలాగా కాకుండా ఒక కడాయిలాగా ఇట్లాంటి వాటిలో వేసి అయితే ఫ్రై మంచిగా అవుతుంది అనమాట. అందుకే నేనైతే ఈ గిన్నెను ఫిష్ గిన్నె అంటారు, ఇదైతే మా అత్తమ్మదే. నేనైతే నా గిన్నెలు అయితే చాలా వరకు తీయలేదు. ఓన్లీ కుక్కరు, దోశ ప్యాన్, ఒక డిష్ గిన్నె లాంటివి అయితే తీసిన. దానికి సరిపడా ఆయిల్, ఫ్రై కదా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసిన. ఇంకా టమాటా, ఆనియన్. బాగా పని ఉన్నప్పుడు అయితే మా హస్బెండ్ అయితే ఆనియన్ అయితే కట్ చేసి ఇస్తాడు. నాకు ఆనియన్ కట్ చేయడం అయితే ఇంత సన్నగా అయితే రాదు. ఏదైనా బాగా పని ఉన్నప్పుడు అయితే ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెడతాడు. ఇదొకటి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్పొచ్చు. ఆ లోపు అయితే ఆయిల్ అయితే మంచిగా అయిపోయింది. నేనైతే ఫస్ట్ అయితే ఏం మసాలాస్ వేయకుండా, మసాలాస్ అయితే ఏం వేయకుండా డైరెక్ట్ ఆనియన్స్ వేసేస్తా. మంచిగా నూనె కాగే వరకు చూసి ఆనియన్స్ వేయగానే ఒక సైడ్ అయితే అన్నం కూడా ఉడికిపోతుంది. నేనైతే ఎప్పుడైనా అట్టేసరే పెడతా, ఎందుకంటే ఒక్కొక్కసారి పని ఉన్నా కూడా అదంతా అదే అయిపోతుంది అని. ఇక చిన్నోడు సత్తాయిస్తుంటాడు, నేను ఒక్కొక్కసారి చూసుకోలేను అనేసి మ్యాక్సిమం అయితే నేను ఒక చెంబు బియ్యానికి 2 చెంబుల వాటర్ అయితే వేసి అయితే పెట్టేస్తా. ఆనియన్స్ వేసి ఒకసారి అన్నం కలిపి అయితే ఒకసారి చికెన్ అయితే వాష్ చేసేసరికి ఆనియన్స్ అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఆలోపు అన్నం కూడా అయిపోయింది. దమ్కేస్తే అయిపోతుంది. దీన్ని గ్యాస్ సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇక్కడ ఆలోపు మంచి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయ్యే వరకు చూసి ఇప్పుడైతే చికెన్ వేసేస్తా. చికెన్ వేయగానే వేరే కర్రీస్ అయితే మాత్రం వెజిటేబుల్ కర్రీస్లోనైతే వెజిటేబుల్ వేయగానే ఆనియన్ వేయగానే ఆనియన్ తొందరగా ఉడికిపోవాలని చెప్పేసి సాల్ట్ అయితే వేస్తాను. కానీ చికెన్లో అయితే ఆనియన్స్లో వేయను, ఎందుకంటే ఆనియన్స్లో వేస్తే మళ్ళీ తర్వాత చికెన్లో కూడా వేయాలి. చికెన్లో వేయడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలనేసి ఆనియన్స్లో వేయాలి, మళ్ళీ చికెన్లో వేయాలి, మళ్ళీ కారంతో పాటు ఉప్పు వేయాలి కదా అనేసి, బాగా ఉప్పు ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే ఆనియన్స్లో అదంతా అదే ఉడకాలి. ఆలోపు అయితే అన్నం రెడీ అయిపోయింది. దీని మీద క్యాప్ పెట్టేసి అయితే ఇక మా చిన్నోడు అన్నం స్మెల్ వస్తే కథ మామ అంటాడు, గిన్నె పట్టుకొని వచ్చిండు. అప్పటికే ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసి దాన్ని ఆలోపు గిన్నెలన్నీ నైట్ తోమిన గిన్నెలన్నీ సదురుతున్నా. అయితే గిన్నెల స్టాండ్ పెట్టిరు కానీ నేనైతే ఓపెన్ చేయలేదు. ఎందుకు, అది ఒకటి ఈ షెల్ఫ్లు ఖాళీగా కనిపిస్తే గిన్నెల స్టాండ్ నిండుతుంది. షెల్ఫ్లు ఖాళీగా కనబడడం వల్ల యూజ్ ఏముంటుంది, అంతలోనే గ్యాస్ అయిపోయింది. మా లక్ ఏంటంటే 2 గ్యాసెస్ ఉంటాయి మాకు. ఇక తొందరగా అయితే గ్యాస్ ఎక్కిచ్చేసింది మా హస్బెండ్. అట్లా ఉండడం పెద్ద బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఆ గిన్నెలు చదిరేసి అయ్యో పసుపు అల్లం వెల్లిగడ్డ అయితే వేసిన, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అట్లా ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేయగానే 5 మినిట్స్, చికెన్ వేయగానే 5 మినిట్స్, మళ్ళీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే 5 మినిట్స్, అట్లా వేసినాక 5 మినిట్స్ ఉడకబెడతా. ఆ తర్వాత టమాటా అయితే వేసిన. ఫస్ట్ టైం నేను టమాటా వేసి అయితే ఫ్రై చేయడం. ఈ టమాటా వేసినాక ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత కారం ఉప్పు వేసుకోవడమే. తొందరనే అయిపోతుంది. చికెన్ ఫ్రై అంటే చాలామందికి ఫ్రై చేయడానికి రాదు, కానీ చికెన్ ఫ్రై చాలా ఈజీ. నాకైతే మేము కర్రీస్ వండితే ఆ కర్రీ మిగులుతుంది, పాడేస్తాము. అదే ఫ్రై చేస్తే మాత్రం మేము 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని థర్స్డే రోజన్నా ఫ్రైడే రోజన్నా ఏదో ఒక రోజు 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని ఒకటే పూటకు 3 తినేస్తాము. ఆ కారం ఉప్పు వేసినాక నైట్ అన్నం ఉన్నదంతా ఊడ్చి గిన్నెలన్నీ అయితే బయట వేసుకుంటున్నా. అదైతే ఇప్పుడు వండిన అన్నము, పొద్దున వండిన అన్నము. నా కోసం అయితే బాదం నానబెట్టిన మా హస్బెండ్. ఇక మసాలా అయితే దంచింది అయితే లేదు. సో మ్యాక్సిమం అయితే నేను ఎప్పటికప్పుడే దంచేస్తే ఒక ధనియాల పిండి అయితేనే పట్టి పెడతా. ఇంకా అది అప్పటికప్పుడు పెట్టలేను కదా అని చెప్పేసి వీడికి అప్పటికి అదేమో కింద పెట్టు అని చెప్తుండు. అది క్లిప్ మిస్ అయింది. ఆడియో అసలు యాడ్ చేద్దాం అనుకున్న, మమ్మీ అది కింద పెట్టు అని మంచిగా వాయిస్ ఇస్తుండు.
వాడికైతే దంచడం అంటే ఇష్టం. ఆ క్లిప్ మిస్ అయింది, మ్యాక్సిమం యాడ్ చేస్తా చూడండి. వాడు కూడా దంచిండు కొద్దిసేపు, మళ్ళీ చెయ్యడా దంగుతుందో అని చెప్పేసి నేనైతే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొంచెం మసాలా అయితే వేసేసిన. చికెన్ అయితే మంచిగా ఉంది అసలు. ఆ రోజు టేస్ట్ కూడా మస్తు ఉంది. ఆ రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మా మామయ్య వాళ్ళు, మా అత్తమ్మలు. వాళ్ళకైతే సరిపోయింది. చాలా కరివేపాకు వేసిన ఫస్ట్ టైం నేను. చాలా కరివేపాకు వేయగానే ఫ్లేవర్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా లాస్ట్కి ఇంకో 2-3 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆడికే మా చిన్నోడికి ఆ స్మెల్ చూసేసరికి ఆము 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 అంటుండు. కానీ ఫస్ట్ అన్నం వేయొద్దు, అదే అలవాటు అవుతుంది, పాలు తాగాలనేసి పాలు పోసిన. కాకపోతే 2-3 డేస్ నుంచి గ్లాస్లో పోస్తే పాలు ఉలక పోస్తుంది అనేసి మళ్ళీ నాకు గుర్తు రాక గ్లాస్లో నుంచి మళ్ళీ బౌల్లో పోసిచ్చిన. ఓన్లీ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ వేస్తా, అంటే ప్లెయిన్గా తిన్నాడేమో. ఫస్ట్ అలవాటు చేసే వరకు బాగా బిస్కెట్లు వేసి తినిపించిన, కానీ తర్వాత అయితే అలవాటు అయిపోయింది. కొంచెం షుగరు, 1 స్పూన్ బూస్టు, షుగరు బూస్ట్ అని అంటాడు వాడు, మంచిగా బుజ్జి బుజ్జి మాటలతోటి. వాడు చెప్పిన వేసిన అనేసి క్లాప్స్ కొడుతుండు. వాడు ఆనందానికి అవధులు ఉండే. తర్వాత ఆ గ్లాస్లో పోయడం వల్ల ఉల్క పోస్తుండే అనమాట 2-3 టైమ్స్. నేను వాడు ఎట్లా ఉల్క పోస్తుండే ఏమో, నేను మళ్ళీ వాడిని కొడుతున్నా, ఇల్లంతా మరకలు అవుతుంది, మళ్ళీ వాడు తాగకుండా వాడి కడుపులో పోకుండా అవుతుందని. ఆ పాలు పోసిచ్చి వానికి 2 బిస్కెట్స్ ఇచ్చి వచ్చేసరికి చికెన్ అయితే మస్తు అయిపోయింది. ఇంకా లాస్ట్ లుక్ ఇది. ఎట్లుందో కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించిందో. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫినిష్ అయిపోయింది. పక్కన అన్నం, కూర. ఇదైతే కొత్తిమీర కడిగిన గిన్నె కాబట్టి అది అందులోనే వాష్ చేసి లోపలైతే పెట్టేసిన. ఇక బయటకు వచ్చి గిన్నెలన్నీ తోమాలి, ఆ తర్వాత ఇల్లు ఉడవాలి. గిన్నెలు బయట వేసి మళ్ళీ ఇంట్లోకి పోయి ఆ బెడ్ అంతా క్లీన్ చేసి ఇల్లు అయితే ఉడిచేస్తున్నా. ఇదైతే మా బెడ్రూము. ఇప్పుడు ఇల్లు ఉడిచిన వితిన్ 5 మినిట్స్లోనే నా కొడుకు అయితే ఆగం చేశాడు. సో నాకు ఇంటి మీద అందుకే ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మ వస్తే మాత్రం పార్ట్ టు పార్ట్ క్లీన్ చేసిపోతుంది. నేనైతే నార్మల్గానే చేస్తాను, ఎందుకంటే మా అమ్మ 15 డేస్కి ఒకసారి వస్తుంది. అంటే మా అమ్మ కోసం అని కాదు, కానీ మా చిన్నోడు బాగా ఎంతున్నా ఇప్పుడే చేసి ఇప్పుడే ఖరాబ్ చేస్తుంటాడు. ఇంకా దానికి మనం చేసి ఏం లాభం అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ పెట్టా. ఇల్లు ఉడిచి వచ్చి అయితే మా హస్బెండ్ పోతా అంటే టిఫిన్ అయితే పెట్టేసిన. ఇంకా ఆలోపు మా ఆయన వచ్చి అయితే పూజ అయితే చేసేసుకుంటుండు. ఇక నేనైతే ఈ గిన్నెలు తోమాలి. గిన్నెలు తోమడం అయిపోయినాక నేను బ్రష్ చేయాలి ఇప్పుడు. అప్పటికి టైం అయితే 9 అవుతుంది. ఇక మా హస్బెండ్ కూడా పూజ చేసుకొని ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతుండు. వీడియో తీస్తా అంటే కోపంగా చూస్తాడు. మా ఆయనకు అసలు నచ్చవు. ఇక బ్రష్ చేసుకొని వచ్చి ఆ 4 బాదాములు తిని సరికి టైం అయింది. ఆ బాదాం తినేసి వచ్చి ఎమ్మటే ఇమీడియట్గా బాత్ చేసేసిన. ఆ టైం అయితే 10 అవుతుంది. ఇక అప్పుడు ఈరోజు ఇక వీడియో ఎడిట్ చేయాలి అనేసి అయితే చెప్తున్నా. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. ఇంతవరకు చూసిరు కదా, లైక్ చేయొచ్చు.